మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నా పేరు నరసింహ. నేను ఈరోజు సుందరరామిరెడ్డి గారి ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అయ్యాను. ఇట్ ఈస్ వర్త్ టు అటెండ్, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో ఈటీఎఫ్స్ ఇండెక్స్ అని అందరికీ తెలియదు కాబట్టి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ ఇది మనకు లాంగ్ టర్మ్లో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది బాగా పనికి వస్తుంది. ప్లస్ రిటైర్మెంట్ ప్లానింగ్ అది ప్లాన్ చేసుకోవచ్చు. గుడ్. హలో అండి, నా పేరు శ్రీనివాసులు అండి. బిల్డర్ నేను బేసికల్గా. సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టాలి ఏంటనేది బాగా యూస్ఫుల్గా ఉందండి. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశాను, ఎట్లాంటి ప్రోగ్రామ్ అటెండ్ కాలేకపోయినని ఫీల్ అవుతా ఉన్నాను. నా వెరీ పిచ్ హ్యాపీ. ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రతి మనిషి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను నేను ప్రతి క్లాస్కి కూడా. రియలీ థ్యాంక్ యూ టు సుందరరామిరెడ్డి గారు. థ్యాంక్ యూ. నా పేరు వెంకట సుబ్బారావు పరుచూరి అండి. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. టుడే ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్ క్లాస్ సుమన్ టీవీ ద్వారా కండక్ట్ చేసింది. సుందరరామిరెడ్డి గారు ఫెసిలిటేట్ చేశారు. ఇట్స్ అ రియల్లీ నైస్ సెషన్. ఐ కేమ్ టు నో లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ అబౌట్ ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద థింగ్స్ నీడ్ టు టేక్ ఇన్ కేర్ బిఫోర్ ఇన్వెస్టింగ్, or what are the precautions for the existing investments as well. It's a good session and I recommend to attend for learning and enhancing the knowledge. Thank you. నా పేరు శేష్పని, నరేష్ మెడికల్ స్టోర్స్ గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. నేను వచ్చేసి సారు పేరు వీడియోలో చూసి తర్వాత కలవాలి అని అనుకున్నా. చాలా 2-3 ఇయర్స్ నుంచి ఈరోజు అవకాశం దొరికింది నాకు. సారు సెమినార్లో పాల్గొన్న తర్వాత మాత్రం క్లారిటీ వచ్చింది నాకు. దీని విషయంలో ఏ విధంగా మూవ్ కావాలా, ఎట్లుంటుంది మార్కెట్ అనే విషయాలన్నీ తెలిసి వచ్చినాయి. చాలా క్లుప్తంగా చెప్పినాడు సారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను నల్లగుంట నుంచి వచ్చాను. నేను నల్లగుంట నుంచి. నా పేరు శ్రీనివాస్. నేను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను సార్ క్లాస్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మీద దాని మీద అటెండ్ చేశాను. చాలా బాగా అన్ని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈటీఎఫ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, వాటి మీద అంత అవగాహన లేదు మాకు. సో దాంతో వాళ్ళ క్లాస్లో మొత్తం అన్నీ కూడా ఈ క్లాస్ ఎలా ఉందని చెప్పారు. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేశారు. మాకు మంచి నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సుందరరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో సెమినారు కండక్ట్ చేసినారు. ఈ సందర్భంగా మ్యూచువల్ ఫండ్స్ పైన, ఈటీఎఫ్ షేర్స్ పైన బాగా అవగాహన కల్పించినారు. ఇది నా సొంటి వాళ్ళకి ఎంతో ఉపయోగము. మరియు పొదుపు ద్వారా భవిష్యత్తులో ఆ యూటీఎఫ్ ఫండ్స్ కానీ అవిటిని మనము యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలా సక్రమమైన పద్ధతిలో, సరళిలో చాలా మట్టుకు నేర్పినారు. ఇది సంతోషదాయకమైన విషయము. ధన్యవాదములు. ప్రొఫెసర్ని బీట్ చేసేంత ఇంటెలిజెంట్ ఎవరు అన్నోన్ పర్సన్ అని చెప్పారు. దాని మీనింగ్ ఏంటంటే బుల్ మార్కెట్ లో ఎనీబడి కెన్ మేక్ దమ్ అని. దాని అందులోంచి 30 అనమాట. ఈ స్కోర్ ఎప్పుడు చూస్తారు? మళ్ళీ 6 నెలలకు ఒకసారి. అంతకంటే నిఫ్టీలోని స్టాక్స్ ఏదైనా ఎక్కువ మూవ్ అయింది అనుకోండి, ఈ కాలేజే ఆల్ఫా. లాంగ్ టర్మ్ లో ఇండియాలో బుల్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని మూమెంట్ లాంగ్ టర్మ్ లో బాగా వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను 2005 నుంచి 2024 వరకు కూడా మన యావరేజ్ మేము చూసాను అనుకోండి, 1 కానీ 2 కానీ చూసాను. మోరల్లెస్ ఎవ్రీ ఇయర్ కూడా మిగతాతో పోల్చుకుంటే. దాని బదులు మనం మంత్లీ పెట్టుకుంటూ పోయి అనుకోండి, పెడితే ఎక్కువ యూనిట్లు వస్తాయి. పెరిగినప్పుడు ఆమె కాంట్ అమ్మేసుకుంటాను. నీకు వల్టలిటీకి ఇరుడు అంటే ఎస్ఐపిని, అది 60 లక్షల కోట్లు మైక్రోసాఫ్ట్లో వాటర్ దాంట్లో ఉంది. అందుకని ఇది ఎవరికి పనికి వచ్చిందంటే 2 రకాల బిజినెస్. అంటే నాకు జాబ్ ఇన్కమ్ ఉంది, స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటూ పోతా, లేదా బిజినెస్ ఉంది, స్టాక్ మార్కెట్లో పెడతాను. అలా 2 ఇన్కమ్. ఇన్ఫోసిస్లో నారాయణ మూర్తి వాటా 30%, ఇప్పుడు 3 కూడా లేదు కనీసం. మీరు 5-10 కాలం పెట్టుకోవచ్చు ఈ మార్కెట్లో. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రైస్ బెస్ట్ ప్రైసే కదా. అవును అవును అవును. అట్లా అనుకున్నప్పుడు నో, అమౌంట్ అంతా 1 lakh తీసుకెళ్ళి ఉదాహరణ పెట్టిన సరిపోద్ది. ఎందుకంటే ఒకటి తీసుకున్న మంత్లీ ఎంతకంత పెట్టడం ద్వారా నీకు సెక్యూరిటీ వస్తుంది. అది ఇట్లా ప్లాన్ చేసుకోవాలి లైఫ్ మొత్తాన్ని. అది 1 day 2 డేలో లేదా స్పెక్యులేషన్ ధరలో అట్లా కాదు. లైఫ్లో సర్టన్ థింగ్స్ మీరు సర్టనిటీ చేసుకోవాలి. రిటైర్మెంట్ కోసం నాకు 2 కోట్లు కావాలి, ఏమని చేసిందో నాకు డబ్బు కావాలి.
దీనికి ఇది కావాలి, అట్లా ముందే ప్లాన్ చేసుకోండి. గోల్ ఓరియంటెడ్గా మీకు ఐడియా జనరేట్ అవుద్ది. అన్ని చోట్ల మీరు స్పెక్యులేషన్ వాడలేరు వెల్త్ క్రియేషన్ కోసం, అది సపరేట్ ఇండస్ట్రీ అది. ఓకే, బట్ ఈ స్టాక్ మార్కెట్లో అంటేనే ఓన్లీ ఈక్విటీ ఒక్కటే కాదు, మీకు కావాలి డెట్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ వద్దు అనుకుంటే మల్టీ అసెట్ మూవ్ చేయండి. మొత్తానికైతే క్యాష్ ఫ్లో జనరేట్ చేయండి అంటున్నాను. వస్తువుల మీద మోజు తగ్గించేసి దీనికి వెళ్ళండి. ఇల్లు కట్టి రెంట్కి ఇచ్చారు, ఇంటి రెంట్ ఎలా వద్దండి? తీసుకున్న లోన్ ఏమో 10%, రెంట్ ఇస్తే వచ్చేదేమో 3%, నెట్ ఈక్వల్ టు 5%. నువ్వు 30 ఏళ్ళు కట్టాలా? 30 ఏళ్ళ తర్వాత చచ్చేదాడు బతికేదాడు. ఎందుకు దానికి ఉంటుంది దానికి, రెంట్కి అయిపోయింది దానికి? అది ఎలా ఇంటెలిజెంట్ అవుద్ది? ఇన్నోసెన్స్ అంతే, సొసైటీ ప్రెజర్ అంతే. అందరూ ఇల్లు కొనాలని ట్రై చేస్తారు. ఎందుకు ఇల్లు కొనకపోతే మాత్రం ఏమవుద్ది? ఇందులో కేవలం 100 ఉంటాయి, ఎప్పటికి 100 ఉంటాయి. ఇంకా ఒకప్పుడు జస్ట్ 10 years బ్యాక్ 25,000 crores ఉంటే దాని పేరు లార్జ్ క్యాప్ అండి. 25,000 crores ఉంటే అప్పట్లో పోటీలో 25,000 crores విన్ అయ్యాయి. ఇప్పుడు మినిమం 1,00,000 అండి, 1,00,000 కోట్లు. ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే 1,00,000 కోట్లు. యాక్చువల్లీ ఇప్పుడు 25,000 కోట్లు స్మాల్ క్యాప్ అండి. ఇప్పుడు 25,000 కోట్లు స్మాల్ క్యాప్. ఒకప్పుడైతే అది లార్జ్ క్యాప్. అందుకని ఇప్పుడు స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అవ్వవు ఎప్పటికి, ఇంకా ఎంత పెరిగినా అవ్వవు. ఎందుకంటే అవి కూడా పెరుగుతున్నాయి కదా, వీటిని రాని లోపలికి అంత ఈజీ. రైట్, సో ఇవి లార్జ్ క్యాప్ 100. నెక్స్ట్ 101 దగ్గర నుంచి అండ్ 250 వరకు ఉన్నటిని మిడ్ క్యాప్ అంటారు. ఇది మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ 150 అంటారు. మిడ్ క్యాప్ ఇండియాలో ఎక్కువ వెల్త్ క్రియేట్ ఇదేనండి. మీకు ఒకటి చాలు సింప్లిఫై చేసి నేను జీవితకాలం ఉంచుకుంటాను, బై అండ్ ఫర్గెట్ చేస్తామంటే ఈ ఇండెక్స్ కొనుక్కోండి. మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ని యాజ్ ఏ ఈటీఎఫ్ లాగా కొనుక్కోండి, యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ లాగా మీ ఇష్టం ఎలాగున్నా సరే కొని మర్చిపోండి అంతే. ఇంకా రూల్ ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటపడడానికి ప్లాన్ చేయండి. 3 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది. అండ్ యావరేజ్ రిటర్న్స్ 20% గ్యారెంటెడ్, లిటరల్లీ 20% లిటరల్ గ్యారెంటెడ్. ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. మ్యాటర్ ఏంటంటే దాంట్లో 150 కంపెనీస్ తప్ప ఒక సెక్టర్ కాదు. ఏ సెక్టర్ హాట్ అయితే నాకెందుకు? సెక్టర్ నిరంతరం చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి, న్యూస్ని పెట్టేసి డల్ అయిపోతాయి ఆటోమేటిక్ కొన్ని రోజుల తర్వాత. బట్ నాకు ఇక్కడ మల్టీ సెక్టర్ కదా, ఇవన్నీ మల్టీ సెక్టర్. మళ్ళీ పోటీ ఎవ్రీ 6 months ఒకసారి విన్ అయితే లోపలికి వస్తావు. కాబట్టి సింప్లిఫై చేయండి. ఇలాంటి కొని ఒకటి చాలు మీకు, ఒకటి కొనేస్తే ఆటోమేటిక్ లోపల ఏం జరుగుతుంది కూడా మనకు అనవసరం అనమాట. సో మిడ్ క్యాప్ ఈజ్ వెరీ పాపులర్. చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ మిడ్ క్యాప్ ఏంటంటే అది స్మాల్ కాదు, అటు లార్జ్ కాదు, మధ్యలో ఉంది కదా. అంటే స్మాల్తో పోల్చుకుంటే గ్రోత్ తక్కువ, లార్జ్తో పోల్చుకుంటే రిటర్న్స్ ఎక్కువ, మధ్యలో కూర్చుంటుంది. అందుకని అందరికి సూట్ అవుతుంది బై డిఫాల్ట్. అందుకని ఇండియా అంటే మిడ్ క్యాప్ మీ దగ్గర ఉండాలి. మ్యూచువల్ ఫండ్ కానీ లేదా ఇండెక్స్ ఫండ్ ఏదో ఒకటి ఉంచుకోవాలా మిడ్ క్యాప్. ఏది ఆ పేరు కొట్టేసి వచ్చేది. ఓకే, మీకు తర్వాత ఇద్దాం. ఫస్ట్ ఓన్లీ ఇండెక్స్ పేరు చెప్తున్నాను అంతే నేను. ఓకే, రైట్. నెక్స్ట్ 251 దగ్గర నుంచి అండ్ 500 వరకు వీటిని స్మాల్ క్యాప్ 250 అంటారు. స్మాల్ క్యాప్ 250 అంటారు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం కలిపామనుకోండి దాన్ని నిఫ్టీ 500 అంటారు. ఈ మొత్తం కలిపేసామనుకోండి వాటిని ఏమంటారు? నిఫ్టీ 500 అంటారు. నో, అది 1,00,000 కోట్లు అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నెక్స్ట్ క్వార్టర్ తర్వాత మళ్ళీ మారచ్చు కదా, కాంపిటీషన్ పెడతారు కదా. అందుకని ఈ సైజ్ ఉంటే ఇంత అట్లా అనకూడదు మనం. టాప్ 100 ఇజ్జుకుంటే లార్జ్ క్యాప్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.